తెలంగాణ గురించి ఎంతో పోరాటం చేసినామమ్మ. మేము 67 ఏళ్ల వయసు వచ్చింది, మాకు పింఛన్ గవర్నమెంట్ పింఛన్ ఇంతవరకు కళాకారుల పింఛన్ రాలే, గవర్నమెంట్ ఇండ్లు రాలే, గవర్నమెంట్ పిలాట్లు రాలే. మేము 67 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం తెలంగాణ గురించి. తెలంగాణ గురించి కాళ్ళు నడకలు నడిచి బొగ్గలు వచ్చి బస్సులు దొరకక కూడా నడుచుకుంటా ఊర్లలో తిరిగి సిటీలలో తిరిగి తెలంగాణ రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసి తెలంగాణ గురించి పోరాటం చాలా చేసిపోయినాం. ఇప్పుడు మా వయసు కూడా దగ్గర పడిపోతుంది, కానీ మా బతుకులు మాత్రం ఇంతవరకు ఏం మారలే అమ్మ. మరి గవర్నమెంట్ తెలంగాణ కళాకారుల పింఛన్లు ఇస్తారా, ఇండు కట్టిస్తారా, పిలాట్లు ఇస్తలే, ఏది ఇవ్వలే. మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. కళాకారుల పింఛన్లు కావాలి, మాకు ఇండు లేక జలాలు లేక మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు ఈ బాధకు మేము ఈ ధర్నాలు చేయవలసి వచ్చింది. ఎక్కడెక్కడున్న ఊర్ల పంటి కూడా మేము ఈ సిటీకి వచ్చి హైదరాబాద్లో ధర్నా చేస్తున్నాం. మాది ఒలిగొండ మండలం చిత్తాపురం. మాకు మాకు మా జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా మాది ఒలిగొండ మండలం. ఇక్కడి నుంచి మా కళాకారులు వచ్చినారు, ఊరు జిల్లా కళాకారులు వచ్చారు, మండల కళాకారులు వచ్చినారు. అన్ని కళాకారులు అన్ని ఈడికెళ్ళాడికి రోడ్డు పొత్తుకొడితే పెట్టే ఉన్నారు. ఇంతవరకు మా కళాకారుల పింఛన్ ఇంతవరకు రాలేదమ్మా. మాకు ఎండు రాలే, జాగలు రాలే. ఆ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పిల్లలు ఇచ్చింది, పెట్టినాక ఇండ్లు పెట్టిర్రు, 10, 12 ఊరికి ఇచ్చిర్రు. కాంగ్రెస్ వాళ్ళే తీసుకున్నారు. ఇతర కళాకారులు అనేటోళ్ళు వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు, సిపిఎం వాడు, సిపిఐ వాడు అని వీళ్ళని వాళ్ళకు ఇంతవరకు కూడా మాకు పిలాట్లు కూడా రాలేదు. మేము మా కుటుంబం, నాకు 2 కొడుకులు, 4 మనవలు, మేము 10 మంది కుటుంబం. అయినా ఇల్లు మేసలు వస్తలేదు. అయినా కానీ మా పిల్లలు కూడా తిరుగుతారు మమ్మల్ని, ఎందుకు పోతావు నువ్వు, ఎందుకు తిరుగుతారు వాళ్ళ పన్ను అని. అంటే 67 ఏళ్ళ నుంచి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాం. అప్పుడు తిరిగినాం, ఇప్పుడు తిరిగినాం. తెలంగాణ గురించి పోరాడుతూనే ఉన్నాం, కమ్యూనిస్టులమైన పోరాడుతూనే ఉన్నాం. అప్పటి నుంచి ఉద్యమం చాలా పోరాడుతున్నాం. అయినా ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని తిడతారు. మా భార్యలు ఇంటికి పోతే కిరాయి పైసలు లేకుండా కూడా దొంగతనంగా అడుక్కొని చదువుకొని జైలు వేసుకొని వెళ్ళి వచ్చేటాం. ఇంటికి పోతే మాటలే మిగులుతాయి కానీ ఏం మిగులాయి ఇక్కడ. అది మేము పోరాడేది. అది మా కళాకారుల పింఛన్ రావాలి, మాకు ఇల్లు కావాలి. మాకు ఇల్లు లేదమ్మా. 10 మంది మేము, నాకు 2 ఊళ్ళు, మనవలు మనవరాళ్ళు, వాళ్ళు 10 మంది మేము మొత్తం. ఈ సమాజం ప్రజాపాలన పాలిస్తున్న పాలకులు అదేవిధంగా ఈ రక్తపు మడుగులతోటి వచ్చిన తెలంగాణ, అమరవీరుల స్ఫూర్తితోటి వచ్చిన తెలంగాణ, ఈ తెలంగాణ పేద ప్రజలు ఐక్యతంతో వచ్చిన తెలంగాణని స్మరిస్తూ ఈ తెలంగాణ ఏ విధంగా ఉందంటే, ఈ తెలంగాణలో అమరవీరులు అదేవిధంగా ఉద్యమకారుల బతుకు ఏ విధంగా ఉందంటే ఆ పాట ద్వారాగా తెలుపుతా అని చెప్పేసి, ఏమి మారేను రా ఉద్యమకారుల బతుకులెందుకు ఈనంగున్నైరా, ఇంటి ముందు ఏమి మారెను రా, బతుకులు ఎందుకింత హీనంగున్నైరా. 60 ఏళ్ల పోరాటము చేసుకుంటానే వస్తా ఉన్నాం. ఏ రాజా వచ్చినా గాని, ఏ మంత్రి వచ్చినా గాని, ఎవరి బతుకులు అలాగనే ఉన్నాయో. మన తెలంగాణలో ఎన్నడూ బాగుపడేదెప్పుడో. ఏమి మారెనురా మన పేదల బతుకులు ఎందుకింత హీనంగున్నైరా. ఇంటి ముందు కొట్టాములో మేక పిల్లల రొచ్చున్నది, ఇంటిలోన గంప కింద కోడి పిల్లల రెట్ట ఉన్నది, పెంట దిబ్బల అంచున వెలిసినా ఉద్యమకారుల బతుకు కంటి నిండా శోకం ఉన్నదిరా. ఏమి మారెను రా ఉద్యమకారుల బతుకులెందుకు ఈనంగున్నైరా. 30 ఏళ్ళు నిండనలేదు, ముఖం మీద ముడతాలున్నాయి, 40 ఏళ్ళు దాటనలేదు, నుదటి మీద గీతాలున్నాయి, అదురుష్ట రేఖలంటారా. బుద్ధిజీవుల్లారా వీల చచ్చిన కలిగి తలురా. రోజంతా కూలీ తత్వం
100-150 దాటవు చింతలన్నీ మరిసిపోయి సంధ్య పొద్దు సంతాలోన ఒక్క సీసా మందు కళ్ళుతో ఈ పేదవాళ్ళు దుఃఖానంతా మరిసిపోతారో రోజంతా కూలీ తత్తం పాతటానికి సీసాలల్లా రూపాయంతా నూనె గుంటరు నీల మొత్తం గడిపి వాళ్ళురా ఈ పేదవాళ్ళు ఆవిట్లో నూనె తింటారో ఏమి మారెనురా ఉద్యమకారుల బతుకులెందుకు ఈనంగున్నైరా వాళ్ళ బతుకులెందుకు ఈనంగున్నైరా కళాకారుల బతుకులెందుకు ఈనంగున్నైరా అంటూ ఆ విధంగా కళాకారులైతే ఉద్యమకారులైతే ఈ చాలా కష్టపడి